హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయల పప్పు చేస్తున్నానండి. దానికి కావాల్సిన 5-6 ఎల్లుల్లిపాయలు, 2 రెబ్బల కరివేపాకు తీసుకున్నా, 2 కప్పుల కందిపప్పు తీసుకున్నా. పప్పు నీట్గా కడుక్కున్నామండి. నీట్గా కడుక్కున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా, కరివేపాకు వేసిన, ఎల్లుల్లిపాయలు కూడా వేసేసిన. తర్వాత 3 టమాటాలు కూడా వేస్తున్నానండి. ఎందుకంటే చింతకాయలు ఎక్కువ పుల్లగా ఉండవు కాబట్టి కొంచెం టేస్ట్ కోసం వేస్తున్నా. చింతకాయలు కూడా వేసేస్తున్నా. ఇది సరిపోయినంత వాటర్ వేసుకొని, పసుపు వేసుకొని, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని 5-6 విజిల్లు వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. 2 స్పూన్ల పసుపు వేస్తున్నా, 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నా. కొంచెం నూనె కూడా వేసుకోవాలి, ఎందుకంటే చింతకాయలు వేసాము కాబట్టి పప్పు తొందరగా ఉడకడానికి నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసానండి. మీకు ఒక ఉల్లిపాయ వేసాను. నీళ్ళు సరిపడా వేసుకొని 5-6 విజిల్లు వచ్చేదాకా పెట్టుకోవాలి. పోయి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కుదురుతో బాగా రుబ్బుకోవాలి. దీన్ని పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయల పప్పు అండి. పప్పు రుబ్బాను, ఇప్పుడు తాలింపు పెట్టాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టాను. పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి, పప్పు మంచి కలర్ఫుల్గా వచ్చింది. పచ్చిమిరపకాయలు, పచ్చి చింతకాయలు పప్పు చాలా ఈ సీజన్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతకాయలు దొరికితే మీరు కూడా పచ్చి చింతకాయలు, పచ్చిమిరపకాయలు వేసి పప్పు చేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పు చూడండి చాలా బాగా వచ్చింది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒక చిన్న చిట్కా చెప్తానండి. మనం చాలామందికి ఒక సైడు తలనొప్పి వస్తుందండి. పార్శ్వ నొప్పి అంటారు దాన్ని. ఆ పార్శ్వ నొప్పి వచ్చినప్పుడు మనం ఒక డేక్షలో 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని దాంట్లో మిరియాలు, తులసి, తర్వాత కొంచెం వామ అన్నీ దంచి ఆ నీళ్ళలో వేసుకొని, ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది ఆవిరి పట్టుకుంటే తలనొప్పి చిటికెలో పోతుందండి. అది టాబ్లెట్ లేకుండా అది పూర్తిగా తగ్గిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఆ చిట్కాని. నచ్చితే